ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీని అమలు చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా సంగెం మండలం కాపుల కనపత్తి సొసైటీ ఎదుట నిర్వహించిన రైతు ధర్నాలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ వైఖరితో రాష్ట్రంలోని రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని వాపోయారు. వారికి ధైర్యం చెప్పాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ఎదుటి వారిపై అనాలోచితంగా మాట్లాడుతూ నిరాశలో కొట్టుమిట్ట ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఉద్యమంలో రైతులు ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు కేసీఆర్ ప్రభుత్వం అన్ని అమలు చేసి చూపించిందని, దేశంలో గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దని కొనియాడారు. ఇన్ని చేసిన కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారన్న ఆలోచనతోనే రేవంత్ రెడ్డి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నింటినీ అమలు చేసేదాకా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. 2 లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలి. 2 లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలి. డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి, డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి, డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి, డౌన్ డౌన్. మాయమాటలు చెప్పి రైతాంగాన్ని మోసం చేసి రైతులను అనేక రకాల కూడా ఒక ఆశలకు గురి చేసి, అరే ఏమో జరుగుతుంది, మాకు 2 లక్షల రుణమాఫీ అవుతుంది, మా భార్యకు 2,000 ఇద్దరు వస్తుంది, మా నాయనకు మా అమ్మకు 4,000 పెన్షన్ వస్తుంది, మరి గ్యాస్ ఫ్రీ అంటాడు, కరెంట్ ఏదో అంటాడు అని చెప్పి ఆశపడి నీ కోట్లు ఇచ్చి గెలిపించారు. దానికి కాదనట్లే, గెలిచినా ఓకే, నేను మేము స్వాగతిస్తున్నాం. కానీ నువ్వు ఈ గత 9 నెలల నుంచి నువ్వు ఇచ్చిన మాటలు ఒక్క నిలబెట్టుకున్నావు. ఇచ్చిన మాటలలో మళ్ళీ కూడా మోసపూరితమైన పనులు, ఈ అమ్మ మీద ఒట్టేస్తానా, ఈ దేవుని మీద ఒట్టేస్తానా, ఆ దేవుని మీద ఒట్టేస్తానా, ఆగస్టు 15 చేస్తాను. నేను అడుగుతా ఉన్నా, ఆగస్టు 15 చేసినావు, ఏం చేసినావే అని మళ్ళీ ఇందులో మోసమే. నువ్వు ఎలక్షన్లు అయిపోయాక ఫిబ్రవరి నెలలో 49,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, ఎస్ఎల్బీసీ ద్వారా చెప్పించినావు. స్టేట్ లెవెల్ బ్యాంక్ కమిటీ ద్వారా మొత్తం అన్ని బ్యాంకులన్నీ కమిటీ మీటింగ్ పెట్టుకొని రైతులకు అందరికీ ఎస్ఎల్బీసీ ద్వారా 49,000 కోట్లు అని చెప్పాము. మళ్ళీ తర్వాత కాదని ఓసారి 41,000 కోట్లు అన్నారు, ఓసారి 35,000 కోట్లు అన్నారు. అవి పత్రికలు రాసినాయి, మేము చూసింది కాదు, నువ్వు చెప్పింది కాదు, అన్ని పత్రికలు రాసినాయి.